నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మానందం అలాగే ఆయన కుమారుడు రాజా గౌతమ్ మెయిన్ క్యారెక్టర్స్ లో నటించిన చిత్రమే బ్రహ్మ ఆనందం. మరి ఈ సినిమా ఎలా ఉంది, అసలు స్టోరీ ఏముంది, కామెడీ పర్పస్ ఉందా, ఏదైనా స్టోరీ ఉందా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, బ్రహ్మానందం గారు, రాజా గౌతమ్ గారు, అదే విధంగా వెన్నెల కిషోర్ గారు నటించిన చిత్రమే బ్రహ్మ ఆనందం. మరి ఈ సినిమా ఎలా ఉంది, పబ్లిక్ ఏమంటున్నారు, అసలు స్టోరీ ఏ విధంగా ఉంది సార్? అంటే పూర్తిగా కామెడీ నవ్విద్దామని తీసిన సినిమాగానే ఇది ఒక ప్రయత్నం అని చెప్పాలి. అంటే బ్రహ్మానందం గారు మెయిన్ లీడ్లో చేసిన సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. చాలా సినిమాలు బ్రహ్మానందం గారు లేకపోతే ఉప్పులేని పప్పు లాగానే సినిమాలు ఉంటాయి అనేది ఒకప్పుడు నానుడి. అలాంటిది బ్రహ్మానందం గారు ఈ వయసులో కొంత రిటైర్మెంట్, హార్ట్ ఆపరేషన్ జరిగి కొంత రెస్ట్ తీసుకున్న టైంలో మళ్ళీ ఈ సినిమా చేయటం, వాళ్ళ అబ్బాయిని కూడా గౌతమ్ కూడా పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ అయింది. ఇప్పుడు 2003 ఆ టైంలో నాకు తెలిసి సుచిత్ర చంద్రబోస్ గారి వైఫ్ డైరెక్టర్గా పల్లకిలో పెళ్లికూతురు అనే సినిమాతో అప్పుడు ఎంట్రీ జరిగింది. చాలా తక్కువ సినిమాలు చేశాడు. మళ్ళీ చాలా కాలం తర్వాత అది ఒక విధంగా చెప్పాలంటే రీఎంట్రీ లాగా అనుకోవాలి దీన్ని. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ సినిమాలు కనిపిస్తున్నాయి కాబట్టి రాజా గౌతమ్ మెయిన్ లీడ్ అనుకోవచ్చు, బ్రహ్మానందం గారు మెయిన్ హీరో అనుకోవచ్చు. మెయిన్ రెండు పాత్రలో వెన్నెల కిషోర్ గారు కూడా సినిమాకి చివరి వరకు ఉండే పాత్ర. ఇక కథాపరంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. కథాపరంగా ఏంటంటే వృద్ధాశ్రమంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ వృద్ధాశ్రమంలో ఉండే వ్యక్తి ఆనందమూర్తి. ఈ ఆనందమూర్తి బ్రహ్మానందం గారు పోషించారు. ఆనందమూర్తి పాత్ర ఏమో బ్రహ్మానందం గారు పోషించారు. ఆయన మనవడు పాత్ర రాజా గౌతమ్ పోషించాడు. అంటే నిజ జీవితంలో తండ్రి కొడుకులు తాత మనవలుగా నటించారని చెప్పుకోవాలి. అది అంటే ఆయన వృద్ధాశ్రమంలో ఉంటాడు, ఒంటరిగా ఉంటాడు. కొడుకు చచ్చిపోవడంతో అంటే బ్రహ్మానందం అది ఆనందమూర్తి కొడుకు బ్రహ్మ, ఇతను నాటకాలు వేస్తూ ఉంటాడు. ఈ కుర్రాడు తండ్రి చనిపోతాడు, బాబాయ్ దగ్గర పెరుగుతూ ఉంటాడు. ఊరంతా అప్పులే. సినిమాలోకి వెళదామని సినిమా ప్రయత్నాలు చేసుకుంటూ ఉండే పాత్రగా రాజా గౌతమ్ పాత్ర కనిపిస్తుంది. ఈ బ్రహ్మానంద పాత్ర వృద్ధాశ్రమంలో ఒంటరిగా అంటే ఎమోషన్స్ తో ముడిపడి ఉందా సార్? తాత మనవాళ్ళలో ఎమోషన్స్ అని అనుకోవచ్చు. తాత మనవాళ్ళ ఎమోషన్స్ అంటే మనవాడికి ఏంటంటే ఢిల్లీ నాటక అకాడమీలో అక్కడ ఒక నాటకం ప్రదర్శించే అవకాశం రావడం, అతనికి దానికి 6 లక్షలు కావాల్సి రావడం, 6 లక్షల కోసం అతను ఏ ప్రయత్నాలు చేశాడు అనేది ఒక పాయింట్. రాజా గౌతమ్ వరకు వచ్చేసరికి రాజా గౌతమ్కి బాల్యమిత్రుడు వెన్నెల కిషోర్ పాత్ర, గిరి అనే పాత్రతో వెన్నెల కిషోర్ పాత్ర పోషించాడు. ఇక ప్రభాకర్ గారు ఉన్నారు కదా, మన ఈటీవీ ప్రభాకర్ గారు, ఆయనేమో బాబాయ్గా నటించాడు. అంటే ఆనందమూర్తికి కొడుకుగా ఉన్నాడు. ఇట్లా మరి మన ప్రభాకర్ గారు వైఫ్ ఉన్నారు దీంట్లో, ప్రభాకర్ గారు కూతురు కూడా దీంట్లోనే కనిపిస్తారు. అట్లా సినిమా చూసుకుంటే ఇక రాజీవ్ కనకాల కీలకమైన పాత్ర. ఇంకా కథాపరంగా చెప్పుకుంటే ఏంటంటే ఏమవుతుందంటే ఈ 6 లక్షల నేపథ్యంలో 6 లక్షలు కావాలనుకునే నేపథ్యంలో తారా అనే అమ్మాయిని ఇతను ప్రేమించడం కానీ కానీ సెల్ఫిష్నెస్ ఇతను లైఫ్లో తను ఎదగాలనుకుంటాడు కానీ ఆ అమ్మాయి ప్రేమను పట్టించుకోకపోవడం, ఆ అమ్మాయి 6 లక్షలు సమకూర్చుని ఇచ్చినా కానీ ఇతను సెల్ఫిష్నెస్ తెలిసి ఆ అమ్మాయి డ్రాప్ అయిపోవడంతో ఏం చేద్దాం అనుకుంటున్న మళ్ళీ బ్రహ్మానందం తాత దగ్గరికి వెళ్ళటం. తాత నా దగ్గర ఒక పొలం ఉంది, పలానా 6 ఎకరాలు ఉంది, మంచి వాల్యూ చేస్తుంది, నీకు ఇస్తాను, నేను చెప్పే షరతుకు నువ్వు ఒప్పుకోవాలనుకుని అనడంతో ఆ పొలం ఉండే ఉద్దేశంతో తాత చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు నేను వింటాను, నేను బాగా చూసుకుంటానని చెప్పి ఆ ఊరు వెళ్తారు. వెన్నెల కిషోరు, బ్రహ్మానందం, రాజా గౌతమ్ ఈ ముగ్గురు ఊరు వెళ్ళటంతోనే కథ మొదలైంది అనుకోవాలి. అక్కడే బ్రహ్మానందం అనే టైటిల్ పడుతుంది మనకి. ఇప్పుడు మ్యూజిక్ పరంగా ఏ విధంగా ఉంది సార్? మ్యూజిక్ పరంగా కూడా అంటే పాటలకి పెద్ద అవకాశం లేదు. ఒక పాట స్టెప్స్ పరంగా ఒక పాట అయితే మంచి ఇదిగా ఉంది. సంగీత శాండిల్య బేస్పాటి తన వంతు పాత్ర తను న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు. మెయిన్ పాత్ర ఏంటంటే బ్రహ్మానంద గారి పాత్రే. గతంలో బాబాయ్ హోటల్ అనే సినిమాలో లీడ్ రోల్ చేశాడు ఆయన. గతంలో బ్రహ్మానందం గారు లీడ్ రోల్స్ లో చేసిన కొన్ని చిత్రాలు చెప్పండి సార్. అంటే కొన్ని సినిమాల్లో బ్రహ్మానందం గారు లేకపోతే ఆడన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అట్లాంటి సినిమాలు రేసుపురంలో ఆయన అద్భుతమైన పాత్ర పోషించాడు. ఒక్కంతం వంశీ గారు సినిమా కథ అంశం అందించిన సినిమా రేసుపురంలో ఆ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ ఇవన్నీ బ్రహ్మానందం గారు వచ్చిన తర్వాత సినిమాని లేపిన బాబాయ్ మరి చిరంజీవి గారి సినిమా బావగారు బాగున్నారులో శవం నటన అనేది అద్భుతంగా చేశాడు. ఆయన ఒకటి కాదు, మనీ సినిమాలో నెల్లూరు పెద్దారెడ్డి పాత్ర, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఆయన అద్భుతమైన పాత్రలు బోల్డ్ ఉంటాయి బ్రహ్మానందం గారి కెరీర్లో నట జీవితంలో. ఈ మధ్యన నేను బ్రహ్మానందం అంటూ ఆయన బయోగ్రఫీ కూడా వచ్చింది. కానీ ఈ సినిమాలో ఉన్న పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. అంటే మనిషి ఒంటరిగా ఉండలేడు, ఆ ఒంటరిగా ఉండలేని మనిషి ఆ వృద్ధాశ్రమాకి వెళ్ళి తోడు కోరుకుంటాడు అనడానికి ఉదాహరణ పాత్ర ఇది. అంటే కథాపరంగా ఏంటంటే తాత ప్రేమలో పడితే, నా చిన్నప్పుడు తాతయ్య ప్రేమలో లేని సినిమా వచ్చింది. ఇందులో తాతయ్య ప్రేమలో పెడితే బాగుంది టైటిల్. నా చిన్నప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ స్టార్టింగ్లో మా నాన్నకి పెళ్ళిన సినిమా వచ్చింది. ఇది కూడా మా తాతకి పెళ్ళిని పెడితే బాగుండేది పేరు. అంటే తాతయ్య లవ్ స్టోరీని ఫుల్ఫిల్ చేయడానికి మనవడు ఏం చేశాడు అనేది ఇక్కడ మనవడు ప్రేమ కథ కాదు, ఇది తాతయ్య ప్రేమ కథ. అంటే ప్రేమ చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే తాతయ్య ప్రేమ కథ.
తాతయ్య ప్రేమ లాగానే ఈ తాతయ్య ప్రేమ కథ చివరికి ఏమైంది, సుఖాంతమైందా, తాతయ్య పెళ్లి చేసుకున్నాడా లేదా, మనవడు తాత పెళ్లి చేశాడా లేదా అనేది మెయిన్ కథ. ఓకే సార్. అంటే ఈ సినిమా గురించి ఒక్క మాటలో తాతయ్య ప్రేమ కథ అనే చెప్తారా సార్? నా చిన్నప్పుడు తాతయ్య ప్రేమ లేదని సినిమా వచ్చింది కాబట్టి ఈ తాతయ్య ప్రేమ కథలో అంటే ఆవిడ ఒంటరిగా ఉండలేదు, ఈయన ఒంటరిగా ఉండలేడు కాబట్టి వీళ్ళిద్దరు ప్రేమించుకోవడం, ఆ ఊళ్ళో ఉండే పరిస్థితులు, 90 ఎకరాల పొలం ఉంటుంది, రైతు రాజీవ్ కనకాల తల్లి పాత్ర తాళ్ళూరు రామేశ్వర గారు పోషించారు. సీతామహాలక్ష్మిలో హీరోయిన్గా చేసిన ఆవిడ ఈ తాతయ్యకి ప్రేమికురాలు. అంటే రాజీవ్ కనకాల అతని కొడుకు, తాళ్ళూరి రామేశ్వర కొడుకు రాజీవ్ కనకాలకి ఇంకో బ్రదరు అన్నయ్య సంపత్ కుమార్. అంటే వీళ్ళ ఆ ఫ్యామిలీ నడుమ చివరికి తాతయ్య ప్రేమను ఫుల్ఫిల్ చేయడానికి మనవడు ఏం చేశాడనే కథే. అది చివరి వరకు జరిగే కథ అయితే ఇది. ఒంటరిగా ఎవరు ఉండలేరు, పెద్దవాళ్ళకు కూడా వృద్ధాశ్రమంలో కాకుండా పెళ్లి చేయాలనేది. అంటే సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్ గా కామెడీగా సాగిందా సార్? ఎక్కడైనా బోర్ కొడతా ఉంది? అంటే కామెడీ కోసమే సినిమా తీసినట్టుంది. ఎందుకంటే చాలా సన్నివేశాలు కొన్ని లాజిక్ ప్రకారం చూసుకుంటేనేమో మనకు అతకవు, ఒక్కొక్కసారి మనకి కథాపరంగా దీంట్లో ఏమి ఇదే కథ అనే పరిస్థితి కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే వెన్నెల కిషోర్ టైమింగ్ కానీ, బ్రహ్మానందం గారి టైమింగ్ కానీ, తర్వాత రాజగౌతమ్ కూడా బాగా చేశాడు ఈ సినిమాలో. పల్లకిలో పెళ్లి కూతురులో అప్పుడు హీరోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు యాక్టింగ్ పరంగా, అతను కూడా బాగా చేశాడు. పాట డ్యాన్స్లు మూమెంట్స్ పరంగా బాగా చేశాడు. బ్రహ్మానందం గారు అయితే అంటే తన కెరీర్లో ఒక మిగిలిపోవాలనుకునేలాగా ఒక పాత్రను మలుచుకుని ఆ పాత్ర మీదే ఫోకస్ పెట్టి అలా తయారు చేయించుకుని చేశారు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఏజ్ లో ఆయన యాక్టింగ్ ఎలా అనిపించింది? ఏ ఏజ్లో అయినా బ్రహ్మానందమే కాబట్టి దీంట్లో ఏంటంటే కామెడీని మిక్స్ చేయడం వల్ల ఎక్కువ కామెడీ మనకి వెన్నెల కిషోర్ పాత్ర మీదే పండింది. అంటే బ్రహ్మానందం ఉన్నా కానీ బ్రహ్మానందం ప్రేమ సంబంధించిన కామెడీ పండుద్ది ఇక్కడ. అది అంటే ఇక్కడ మనవడు అసలు ప్రేమ మనం ఏమనుకుంటామంటే సినిమా వరకు కూడా అని మనవడు టార్గెట్ రీచ్ అయ్యాడా లేదా, అతను ఢిల్లీ వెళ్ళాడా లేదా నాటకాలు వేసా ఇట్లా అనుకుంటాం మనం సినిమా కథ. కానీ ఆ కథ అక్కడికి వెళ్ళకుండా వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయి ఆ పల్లెటూరుకి వెళ్ళిపోవడం, ఆ పల్లెటూరులో తాత కోసం మనవడు ఏం చేశాడు అనేది, అక్కడ తాత కోసం మళ్ళీ మనవరాలు రావడం కానీ, చివరికి ఇది ఎలాంటి మలుపులు తిరిగింది, చివరికి తాత పెళ్ళయిందా మనవడు పెళ్ళయిందా, ఇలాంటి సస్పెన్స్లో సినిమా ముగుస్తుంది. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 అయితే నేను 2.5 రేటింగ్ ఇస్తాను. అంటే సినిమా పరంగా చూసుకుంటే. కాకపోతే దీనికి ఒక మాటలో చెప్పాలంటే దీనికి టైటిల్ పరంగా బ్రహ్మానందం పెట్టడం కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. ఓకే సార్. ఎందుకంటే బ్రహ్మ ఆనందం అంటే మనకు దీంట్లో అసలు సినిమా ఆర్టిస్టులు ఎవరో తెలుసుకుందాం అంటే కూడా బ్రహ్మానందం గారు వికీపీడియా బ్రహ్మానందం గారు సినిమా వస్తుంది తప్పితే సినిమా రావట్లేదు. అందుకని ఈ సినిమాకి మా తాతకు మళ్ళీ పెళ్ళిని పెట్టినా బాగుండేది, లేదా మా తాతకు పెళ్ళి అనే టైటిల్ పెట్టినా బాగుండేది, లేదా తాతయ్య ప్రేమ కథా చిత్రం పెట్టుకున్నా బాగుండేది. ఎందుకంటే జనాలకు ఒక ముందు అనిపించేది, సినిమా చూసిన వాళ్ళకి ఓహో ఇదే స్టోరీ అనిపిస్తుంది. అంటే టైటిల్ కి స్టోరీకి అంటే బ్రహ్మానందం అంటే మరి ఇక్కడ ఆనందమూర్తి పాత్ర, మనోడి పేరు బ్రహ్మ, ఆ రెండు కలిపేసి బ్రహ్మానందం అని పెట్టుకున్నారు టైటిల్. బ్రహ్మ ఆనందం అని పెట్టుకున్నారు, అంటే ఆనందమూర్తి అనేది వాడి ఉద్దేశం. అందువల్ల టైటిల్ విషయంలోనే కొద్దిగా జస్టిఫికేషన్ జరుగుంటే ఒక విధంగా సినిమా ఏదో ముందుగా జనం ఫిక్స్ అయిపోయి ఆ సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ అది జరగలేదనే నా ఫీలింగ్. ఇంకా బ్రహ్మానందం గారిని చూస్తుంటే సోషల్ మీడియాలో మీమర్స్ లో ఎక్కువగా కనిపిస్తుంటారు సార్, దీనిపైన ఆయన ఏమన్నా అంటే మీమర్స్ పరంగా చూసుకుంటే ఆ మీమర్స్ మీద కూడా దీని మీద కూడా సినిమాలో ఒక సన్నివేశాలు కూడా ఇంటర్వ్యూల్లో కూడా చాలా మనం చూసాము. ఈ సినిమా సంబంధించిన ప్రమోషన్ వర్క్లో కూడా సొమ్మగారు ఇచ్చే మీమ్స్ ఎలాంటివి కూడా ఆయన చూశారు. బ్రహ్మానందం గారి మీద వచ్చిన మీమ్స్ ఇంతవరకు ఏ నటుడి మీద రాలా, అది మాత్రం ఆయన రికార్డ్ అని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో పాత్ర కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఎంచుకున్న పాత్రలాగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి పాత్ర పోషించాలి, అందుట్లో కూడా ఒక సందేశం కూడా ఉంది, ఇంటర్నల్గా సందేశం ఉంది. పెద్దవాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించే పరిస్థితి, లేదా చాలామంది వృద్ధాశ్రమాలు ఎందుకుంటున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఎందుకుంటున్నారు అనడానికి ఒక రీజన్ దీంట్లో చూపించారు. అంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మెంటల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మరి పిల్లలు పట్టించుకోకపోతే వీళ్ళు ఎలా ఉంటారు అనడానికి సమాజానికి మెసేజ్ కూడా వచ్చేలాగా కూడా చూపించారు. మరి ఒక విధంగా చెప్పాలంటే తండ్రి కొడుకులు తాత మనవలుగా చేసి ఒక మెసేజ్ని అందించడం కూడా గొప్ప విషయం అని చెప్పాలి. అంటే ఎప్పుడు చూసినా సరే తండ్రి కొడుకులు సాధారణంగా తండ్రి కొడుకుల్లాగా లేదంటే అన్నదమ్ముల్లాగా పాత్రలు పోషిస్తుంటారు సార్, ఈ సినిమాలోనే డిఫరెంట్ గా. అవును, పైగా ఒరే మూర్తి అని పిలవడం కానీ, తండ్రిని ఒరే మూర్తి అంటే తాతని తాతయ్య అని ప్రేమగా పిలవడం, అతను ఒరే మూర్తి అరే మూర్తి ఈ టైప్లోనే పిలుపులు ఉంటాయి సినిమాలో మనకి. ఎందుకంటే ఇతని సెల్ఫిష్నెస్ కదా, తను ఎదగాలి, దానికోసం తాత పెళ్లి చేసుకుంటే తనకు ఒక 20 ఎకరాల పొలం వస్తే అందులో అమ్మి ఆ డబ్బులతో నేను ఎదగాలి, ఈ టైపు స్వార్థపు ఆలోచన ఉన్న కొడుకు మనవడగానే కనిపిస్తాడు రాజా గౌతమ్ కూడా. అంటే సెల్ఫిష్నెస్ పాత్ర అది.
అదమ్మా. మొత్తానికి బ్రహ్మ ఆనందం కాదు తాతయ్య ప్రేమ కథ అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.